ఇప్పుడు మాట్లాడిన దానికైతే నా దగ్గర నేను చెప్పలేను, కానీ గతంలో చాలాసార్లు మాట్లాడారు ఆయన, అది వాస్తవం. ఓకే, సో ఇవాళ ఉన్న సిర్కమ్స్టాన్సెస్ లో వీళ్ళు మళ్ళీ అదే అట్రిబ్యూట్ చేసి మాట్లాడడంలో ఎంతవరకు? ఓకే, అరుణ గారు మాట్లాడండి. లెట్ మీ కంప్లీట్. ఒక్క పాయింట్. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. నేను ఒక్క పాయింట్ కంప్లీట్ చేస్తాను, ఆగండి. ఒక్క పాయింట్. ఇప్పుడు మాటలు మాట్లాడడం అనేది ఎవరు మాట్లాడినా కూడా తప్పని నేను కూడా ఖండిస్తాను. ఒక మహిళను మాట్లాడేటప్పుడు, ఒక పార్టీని మాట్లాడేటప్పుడు, ఒక నాయకుడిని మాట్లాడేటప్పుడు ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోమనే మాట్లాడతాను నేను కూడా. ఇక్కడ ఎంతసేపు కూర్చొని మాట్లాడినప్పుడు అయిపోయింది, అంతే అయిపోయింది. ఎవరిదన్నది మంచిది కాదు, విధానపరంగా నేను అదే చెప్తున్నానండి. గుడ్, ఓకే, అంతే, అదే మంచిది, అదే అంటున్నాం, అందరూ చెప్పేది అదే. అరుణ గారు రెస్పాండ్. సార్, ఇందాక పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ వీక్ లో చాలా సందర్భాల్లో అన్నారని కేఎస్ ప్రసాద్ గారు ఒక మాట అన్నారు సార్, దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను సార్. మొత్తం 5 ఏళ్లు వైసీపీ టెన్యూర్ లో పవన్ కళ్యాణ్ గారు రోజా గారిని ప్రస్తావించి మాట్లాడినటువంటి ఒకే ఒక్క వేదిక, ఒకే ఒక్క సందర్భం రణస్థలం మీటింగ్ లో మాత్రమే. అప్పటికి నంబర్ ఆఫ్ టైమ్స్ ఆయన వ్యక్తిగత జీవితం గురించి, ఆయన భార్యల గురించి, ఆయన బిడ్డల గురించి, ఆయన పెళ్లిళ్ళ గురించి రకరకాలుగా అందరూ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, రణస్థలం వేదిక మీద మాత్రమే ఒకే ఒక్కసారి రోజా గారి గురించి ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అది కూడా తప్పనిసరి పరిస్థితులు. అంటే నేను కూడా మాట్లాడగలను, నాకు చేత కదా అనుకుంటున్నారా ఏంటి? రోజా నన్ను మాట్లాడతావా, నీ గురించి నాకు తెలియదని నన్ను మాట్లాడతావా ఇలాగని చెప్పేసి ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడారు తప్ప ఆ తర్వాత గానీ ఆ ముందు గానీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు కూడా ఎప్పుడు రోజా గారిని ప్రస్తావిస్తూ, నాట్ ఓన్లీ రోజా, ఈవెన్ మిగతా ఏ పొలిటికల్ లీడర్ ని కూడా, ఒక మహిళనైతే ఎస్పెషల్లీ మహిళలైతే అస్సలు ప్రస్తావించి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు మాట్లాడలేదు. ఇది క్లియర్. మీరు కావాలంటే ఏ వీడియో అయినా ఎక్కడైనా, అది రణస్థలం వేదిక తప్ప ఇంకెక్కడైనా వీడియో చూపిస్తే నేను కూడా ఒప్పుకుంటాను. మీరు కావాలంటే చూపించండి. నా దగ్గర లేదు, ఒకళ్ళు నేను మిస్ అయ్యాను. నేను కూడా చెప్పింది ఎలక్షన్ ముందనే చెప్పాను. బిఫోర్ ఎలక్షన్స్, ఆయన ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎవరి గురించి మాట్లాడలేదు. నేను చెప్తున్నా. చెప్పండి అన్న. అంతమంది 5 ఏళ్ల పాటు ఉన్న బ్యాచ్ అంతా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతుంటే ఖండించే క్రమంలో ఒక్కసారి అన్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పర్సనల్ అబ్యూసింగ్ చేయరు, ఇప్పుడు కూడా చేయలేదు అసలు. వచ్చిన అప్పటిదాకా క్రెడిబిలిటీ పోయినట్టే. అది నిజంగా క్రెడిబులే, మాట్లాడకపోతే నేను సంతోషించింది. ఆ ఒక్కరోజు మాట్లాడడం కూడా ఒప్పుకొని వేసుకున్నట్టు. ఒకవేళ మీరు వీడియో చూపించచ్చు, నాకు అభ్యంతరం లేదు. నేను వీడియోలు కాదమ్మా, నేను ఒకటే చెప్తా, ఆయన అప్పటిదాకా మాట్లాడలేదు, నేను ఒప్పుకుంటా. ఎలక్షన్స్ ముందు మీరు రణస్థలం సభలో మాట్లాడారు, చాలు కదా. కడవడ ఉప్పు పాల్లో ఉప్పు కళ్ళు వేసుకున్నట్టే కదా. ఒక మనిషి ఆయన అలా మాట్లాడకుండా ఉంటే లెగసీ వేరేగా ఉంది. ఒక మనిషి తన మంచితనాన్ని ఎదుటివాడు చాతగానితనంగా తీసుకుంటున్నాడు కాబట్టి నా మంచితనం తెలియజెప్పుకోవడంలో ఒకసారి అంటే తప్పేం లేదు సార్. అందరికీ కోపాలు ఉంటాయి, అందరికీ ఆవేశాలు ఉంటాయి, అందరూ అదే ఉప్పు కారం. మీరు అప్పుడు ఏమి మాట్లాడకుండా లేరు కదమ్మా అరుణమ్మా, మీరు అందరూ మాట్లాడుతున్నారు కదా కంటిన్యూస్ గా. అన్న గారు ఏంటి, రెండు సంవత్సరాలు సక్సెస్ అనుకున్నవన్నీ సాధించారా? 2 సంవత్సరాలు, ఒక్క నిమిషం అండి మల్లేష్ గారు, 2 సంవత్సరాల్లో అనుకున్నవన్నీ సాధించారా అరుణ గారు? నేను సక్సెస్ మీరు జరిగినట్టున్నది కదా. పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీ పెట్టారో, వెనకబడినటువంటి సమాజాన్ని నాగరిక సమాజానికి దగ్గరగా తీసుకురావాలి, సాధారణ అవసరాలు మౌలిక వసతులు కూడా దూరంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని నాగరిక సమాజంలో అభివృద్ధి చెందినట్టు సమాజంలో భాగస్వామ్యంగా నడిపించాలని చెప్పేసి ఏ ఎజెండాతో అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఆయన వాళ్ళ అధికారంలోకి వచ్చారో ఖచ్చితంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి సంబంధించి ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ లేదు, ఆవిడ సిగ్నల్ రావట్లేదు, ఒక నిమిషం ఉండండి. అది కాదు కదా, సిగ్నల్ లో లేని వాళ్ళతో మనం ఆర్గ్యూ చేస్తే పోలవరం చెప్పమ్మా, పోలవరం వీడియో నా దగ్గర కూడా ఉన్నాయి కేజీలతో. ఇంకొకరికి వస్తుంది కదా ఆపర్చునిటీ. మీరు మాట్లాడింది ఏ ఒక్కటి నాకు వినిపించట్లేదు. మీకు సిగ్నల్ లేదులేండి, మీకు వినిపించదు సార్. ఇప్పుడు ఆల్రెడీ జరిగినటువంటి అడవి తల్లి బాట కానివ్వండి, లేదంటే పల్లె పండుగ కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, రోడ్ల వ్యవస్థ కానివ్వండి, ఇవన్నీ ప్యూర్లీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్నటువంటి ప్యాషనేట్ తో చేస్తున్నటువంటి వర్క్. ఇదంతా గతంలో ఎప్పుడు ఈ శాఖలో ఎవరు ఇంత డెవలప్మెంట్ ఇంత అనతి కాలంలో చూపించలేదు. ఈ విషయం మనందరికీ తెలుసు. సో రాబోయే రోజులు దీన్ని ఇంకా ముందుకు పెంచుకుంటూ వెళ్తారు తప్ప మిగతా వ్యక్తిగత స్వార్థాలు, వ్యక్తిగత రాజకీయాలు వీటన్నింటికి పవన్ కళ్యాణ్ గారు దూరం అని చెప్పడానికి ఈ 2 ఏళ్ల పరిపాలన ఒక ఎగ్జాంపుల్ సార్. ఓకే.
ఏంటంటే అంటే నేను అంటుంది ఇప్పుడు వెనకబడిన నియోజకవర్గాల్లో బాలరాజు గారు ఒకరు పోలవరం మొత్తం కుంపటెట్టేసి గడపారెట్టి దోచేస్తున్నాడు. అక్కడ వాళ్ళ భార్య గారు ఆవిడ స్వచ్ఛంద సేవకురాలు. ఇవాళ కూడా ఆవిడ మీరు చెప్తే నమ్మరు, మరేగా నిధులు పనులకి వెళ్తుంది ఆవిడ. ఆవిడేం విలాసవంతమైన జీవితం గడపట్లేదు మహాతల్లి. ఆవిడకి దండం పెట్టాలి నిజంగా. షీఈస్ లివింగ్ ఇన్ హోల్డ్, వాళ్ళకి ఇచ్చే నివాస యోగ్యం కానీ ఇళ్లలోనే ఉంటుంది ఆవిడ. అలాంటి ఇతను చేస్తున్న పనులకి ఎవరు సమాధానం చెప్తారు? అది మీకు కదమ్మా, అది ఎండ్ ఆఫ్ ద డే జనసేన పార్టీయే బ్లేమ్ తీసుకోవాలా. మీరు ఏదో పల్లె బాట అడవి బాట ఇవన్నీ మీరు పెద్ద పెద్ద హెడ్డింగ్లు చాలా బాగున్నాయి. ఐఎమ్ నాట్ డినైయింగ్ అండ్ కాంట్రడిక్టింగ్, బట్ అవి ఎగ్జిక్యూషన్స్లో ఇవాళ మొదటి స్టేజ్లోనే ఉన్నాయి. యాజ్ ఇఫ్ అయిపోయినట్టు మాత్రం ఎవరికి చెప్పకండి. ఆల్రెడీ ఇప్పటికే ఈ సంక్షేమ పథకాలు అన్నీ అయిపోయింది చెప్పేసినట్టు మంచి ప్రభుత్వాన్ని అడ్డింగ్ పెట్టుకున్నట్టు చెప్పుకుంటే నేనేం చేయలేను. ఇవాళ విశ్వసనీయత అన్న పదానికి విశ్వసనీయతకి సమాధానం కావాలన్న దగ్గర మాలాంటి వాళ్ళు ఎత్తుక్కునే పరిస్థితి క్రియేట్ చేయకండి. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది అన్న కాన్సెప్ట్ కి, అలాగే ఇంకొక ఎమ్మెల్యే ఆయన వ్యక్తిగత లైఫ్ ఎలా ఉందన్న కాన్సెప్ట్ ని మిక్స్ చేసి మాట్లాడుతున్నారు. రెండు వ్యక్తిగత జనసేన ఎమ్మెల్యే, నాకైతే పోలవరం ఎమ్మెల్యే జనసేన, పోలవరం జనసేన ఎమ్మెల్యే చేస్తున్న దాష్టికాలు ఇన్ని కంప్లైంట్లు మీ ఆఫీసులోనే ఉన్నాయి. వాళ్ళకుంటది. అది ఎవరైనా నేనైనా మీరైనా పర్సనల్ లైఫ్ లో మిస్టేక్స్ ఉంటే అది పూర్తిగా సరి చేసుకోవాల్సిన విషయం ఉంది. ప్రజాబాహుళ్యంలో ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్ అయినా క్వశ్చనబుల్ అమ్మా. సార్ క్వశ్చనబుల్ కరెక్టే, కానీ మీరు దాన్ని పవన్ కళ్యాణ్ గారి పరిపాలనకు మిక్స్ చేసి మాట్లాడుతున్నారు. నేను ఇదేంటమ్మా ఇది? జనసేన ఎమ్మెల్యే చేస్తున్న తప్పు జనసేన బాధ్యత కాదంటే ఇంకెవరిది? గౌరవ ముఖ్యమంత్రి గారిది, గౌరవ పవన్ కళ్యాణ్. ఏమండి మధ్యలో మల్లేశ్వరి గారు మాట్లాడుతున్నారు, అసలు వినిపించట్లేదు. ఏం మాట్లాడుతుందో పీపుల్ కూడా వినిపించదేమో. మీకు అసలు సిగ్నల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడింది వినిపించడానికి. సరే సరే మీరు సైలెంట్ గా ఉండొచ్చు కదండి, సిగ్నల్ లేదని మీరే అందుకనే మీరు కావుకుంటే ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు కదా, ఆయన సరే సరే మాట్లాడివ్వండి. సరే ఒక్క నిమిషం మీరు సరే సరే ఒక్క నిమిషం అరుణ మాట్లాడండి. సార్ బేసిక్ గా ఇక్కడ ఒక విషయం క్లియర్ గా చెప్తాను సార్. నేనైనా మీరైనా కేఎస్ ప్రసాద్ గారని ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది, బట్ పబ్లిక్ డొమైన్ లో మనం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న అంశాన్ని అందరం యాక్సెప్టెడే. కాబట్టే పవన్ కళ్యాణ్ గారు అక్కడ జరుగుతున్న విషయాలను, వ్యక్తిగత విషయాలు అన్నింటినీ కూడా సరి చేసుకోకపోతే చర్యలు తీసుకుంటానని చెప్పేసి పోలవరం ఎమ్మెల్యేని పిలిచి పర్సనల్ గా వార్న్ చేయడం కూడా జరిగింది. పబ్లిక్ గానే చెప్పారు, ఆ విషయాన్ని ఎక్కడ దాచిపెట్టలేదు. ఓపెన్ గానీ ఈ విషయంలో పిలిచి వార్న్ చేశాను, 1 వీక్ అండ్ 10 days టైం ఇస్తున్నాను, దీన్ని సరి చేసుకోవాల్సిందే, లేదంటే సరే దాని మీద తగిన చర్యలు తీసుకుంటా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా జరిగింది క్లియర్లీ. కానీ ఇక్కడ ఈ విషయం కేఎస్ ప్రసాద్ గారు న్యూట్రల్ గా ఉన్నారు కాబట్టి క్వశ్చన్ చేయాలి. మేము తప్పదు, పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు చేయాలి. సార్ మన వ్యక్తిగత కేఎస్ ప్రసాద్ గారు ఈ విషయం నేను క్లియర్ గా చెప్తున్నాను. నేనైనా వాళ్ళైనా సరే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో మనకు సంబంధం లేదు. పర్సనల్ లైఫ్ అంటే ప్రజాబాహుళ్యంలో జనసేన ఎమ్మెల్యే ఏ దాచి